బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్ బిగ్ టీవీ ఎక్స్క్లూసివ్ గా సేకరించింది. మేడిగడ్డ బ్యారేజ్ కంగుపట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులో సిఫార్సు చేశారు. 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎల్ఎన్టీ సంస్థపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రస్తావించినట్టు సమాచారం. విజిలెన్స్ రిపోర్టులో పలువురు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత సీఈలు, ఎస్ఈల పేర్లు ఉన్నాయి. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని సూచించింది. 7 రిటైర్డ్ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు సమాచారం. కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించారని నివేదికలో ప్రస్తావించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. విజిలెన్స్ రిపోర్టులో కూడా పలు ప్రధాన అంశాలను అయితే మనం చూస్తున్నాము. సో వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కూడా కాళేశ్వరం కూలిపోవడానికి అంశానికి సంబంధించి కూడా నివేదిక కాపీ చూస్తున్నాం. 10 పేజీల నివేదిక కాపీ. అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వారిలో అవినీతితో పాటు నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పలువురు అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ కూడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పై కనిపిస్తూ ఉంది. దాదాపు 17 మంది ఇరిగేషన్ శాఖ అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఖచ్చితంగా వీళ్ళు తెలిసే తప్పు చేశారు, తెలిసే అవినీతికి పాల్పడ్డారు అన్న అంశానికి సంబంధించి దాదాపు 17 మంది అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైనా ఇన్వెస్టిగేషన్కు ఆదేశించి ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని రిమాండ్కి తరలించాలి. క్రిమినల్ చర్యలు అంటే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్టుగా చాలా స్పష్టంగా ఈ యొక్క విజిలెన్స్ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రంగ సంస్థ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించి కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో కూడా విజిలెన్స్ నివేదికతో ఏకీభవించింది. దాదాపుగా ఇలాంటి చర్యలకే కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దానిపైన ఇప్పటికే కేబినెట్ సమావేశం నిర్వహించి కూడా చర్యలు తీసుకునేందుకు ఏదైనా విచారణ ఏజెన్సీకి ఆదేశించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. 5వ తారీఖున కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోపక్క ఈ అంశానికి సంబంధించి చూసినట్టయితే 33 మంది ఇంజనీర్లకు పెనాల్టీ వేయాలంటూ కూడా ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఏదైతే మేడిగడ్డ 7వ బ్యారేజీ కూలిపోవడానికి కారకులయ్యారో, ఎందుకంటే సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అన్నారం బ్యారేజీలకు సంబంధించినటువంటి కుంగిన అంశానికి సంబంధించి కూడా వీళ్ళ 33 మంది పైన కూడా ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోవాలని కూడా చాలా స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. ఇక 7 మంది ఇప్పటికే ఎవరైతే కాళేశ్వరం నిర్మాణంలో పాలు పంచుకొని రిటైర్ అయినటువంటి ఇంజనీర్లకు సంబంధించి కూడా 7 మంది పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది. క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది అని కూడా ఈ నివేదికలో చాలా స్పష్టంగా కూడా పేర్కొనడం జరిగింది. అయితే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు నిర్మాణంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైన క్రిమినల్ చర్యలతో 17 మంది పైన క్రిమినల్ చర్యలు, 33 మంది పైన వాళ్ళపైన శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు రిటైర్ అయినప్పటికీ కూడా ఎవరైతే 7 ఉన్నారో కీలక అధికారులు, దీంట్లో ఎస్సీలతో పాటు చీఫ్ ఇంజనీర్లతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో పాటు పలు రకాల ఇరిగేషన్ కీలక అధికారులు కూడా వీరి పాత్ర ఉంది అనేది మాత్రం విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్పై ప్రభుత్వానికి ఏదైతే నివేదిక అందిందో ఇరిగేషన్ శాఖ ఎవరికైతే సెక్రటరీకి ఈ నివేదిక ఇచ్చారో ఆ యొక్క నివేదిక 10 పేజీల కాపీ ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా విజిలెన్స్ నివేదికతో ఏకీభవించింది. ఎందుకంటే రీసెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా స్పష్టం చేసింది. అంటే విజిలెన్స్ నివేదిక ఏదైతే ప్రభుత్వానికి సిఫారసు చేసిందో అదే అంశాన్ని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఖచ్చితంగా నివేదికలో పేర్కొంది. కాబట్టి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, సిబిఐకి కేసు అప్పగిస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యం కావచ్చు, లేదా తెలంగాణ ఏజెన్సీకి సంబంధించి కూడా సిఐడికి లేదా ఏసీబీకి, ఎందుకంటే ప్రభుత్వ అధికారుల పాత్ర దీంట్లో ఉంది కాబట్టి ఏసీబీకి అప్పగిస్తారా సిఐడికి అప్పగిస్తారా పక్కన పెడితే ఖచ్చితంగా 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి ఏదైతే విజిలెన్స్ నివేదికలు కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ పేర్కొన్నారు. రిటైర్ అయినటువంటి 7 33 మంది ఇంజనీర్లతో పాటు 17 మంది ఇరిగేషన్ శాఖ అధికారులపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ముందుకెళ్తుంది
కనిపిస్తుంది. ఎందుకంటే రేపు మనం చూసాం కేసీఆర్ ఇప్పటికే 5వ తారీఖున విజిలెన్స్ ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే కమిషన్ ఏర్పాటు చేసిందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కావట్లేదని తెలుస్తుంది. ఆ తర్వాత వరుసగా హరీష్ రావుతో పాటు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా హాజరు కావాల్సి ఉంది. వాళ్ళిద్దరూ 6, 11 తేదీల్లో కూడా హాజరు కావాల్సి. ఒక పక్కన కమిషన్ విచారణ చేస్తుండగా మరో పక్కన విజిలెన్స్ నివేదికతో పాటు మరోపక్క ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ప్రస్తుతం ఈ ప్రభుత్వానికి అందినటువంటి నేపథ్యంలో కూడా తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి, ఎందుకంటే అనుకున్న దానికంటే అధికంగా ఎస్టిమేషన్స్ పెంపి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, లక్షల కోట్లు కొల్లగొట్టారనే అంశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాజకీయ దుమారం కొనసాగుతుంది. ఒక పక్కన కమిషన్తో పాటు విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక విచారణ తరువాయి భాగంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం చూస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ ప్రస్తుతం ఉన్నటువంటి నివేదికకు సంబంధించి కూడా ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీలో చాలా స్పష్టంగా కూడా అధికారుల తప్పిదము, నిర్లక్ష్యంతో పాటు ఇక మిగతా వారి పాత్ర ఏంటి అనేది మాత్రం ఇక తేలాల్సి ఉంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటికే పూర్తిగా కూడా అధికారులందరూ కూడా విచారణకు హాజరైన నేపథ్యంలో కూడా వాళ్ళ అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు మాత్రమే చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా రీసెంట్గా నోటీసులు జారీ చేశారు. కమిషన్ విచారణ కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చాలా స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆయన హాజరవుతానని నిన్నటిదాకా చెప్పారు. కానీ ఈరోజు మాత్రం ఆయన కొంత సమయం కావాలని కోరినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక హరీష్ రావు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం పైన చేస్తాడని నిన్నటిదాకా చెప్పారు. కానీ అప్పటికప్పుడు దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. నిరోధికంగా ఎలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొద్దని కూడా ఆయన నిర్ణయించినట్టు సమాచారం అవుతుంది. ఇక ఈటల రాజేందర్ సంబంధించి కూడా హాజరు కావాల్సి ఉంది, హరీష్ రావు కూడా హాజరు కావాల్సి ఉంది. మరి వీళ్ళు కమిషన్ ముందు ఎలాంటి విచారణకు హాజరై కూడా ఎలాంటి వివరణ ఇస్తారో పక్కన పెడితే విజిలెన్స్ నివేదికలో మాత్రం ఇప్పటికే అధికారులపైన స్పష్టంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా అదే స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి, కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యంతో పాటు చాలా స్పష్టంగా ఆ యొక్క నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ కూడా పూర్తి బాధ్యత వహించాలి, ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొంటున్న నేపథ్యంలో మరి ఏ ఏజెన్సీకి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందో చూడాల్సి ఉంది. మరి దీంట్లో కేవలం అధికారుల పాత్ర మాత్రమే ప్రస్తుతం ఈ 10 పేజీల విజిలెన్స్ నివేదికలో కనిపిస్తూ ఉంది. దీంట్లో దాదాపు 17 మంది వాళ్ళపై క్రిమినల్ చర్యలు అయితే 33 మందితో పాటు మరో 7 మంది, అంటే దాదాపు చూసినట్టయితే 57 మంది పైన చర్యలు తీసుకోవాలని కూడా చాలా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక స్పష్టం చేస్తూ ఉంటే సేమ్ ఈ నివేదికతోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కూడా ఏకీభవించింది. అదే అంశాన్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక రూపంలో ఇప్పటికే అందింది. కాబట్టి ఇక తరువాయి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది సిబిఐకి విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతా ఉందా, లేదంటే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని సిఐడితో విచారణ జరిపిస్తుందా, లేదంటే ప్రభుత్వ అధికారుల పాత్ర ఉంది కాబట్టి ఏసీబీకి విచారణకు అప్పగిస్తుందా చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఈ యొక్క నివేదికకు సంబంధించి చాలా స్పష్టంగా దాదాపు 50 మందికి పైగా అధికారుల పాత్ర ఉంది, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొనడం జరిగింది.